నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు మాస్టర్ గౌతమ్. నేను మీ యోగా ట్రైనర్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనం కేవలం ఒక్కటంటే ఒక ఆసనంతో మనం పూర్తి బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరుగుతుందో గమనించాలి. కేవలం ఒకటే ఆసనం అసలు ఏమీ రాని వాళ్ళ నుంచి చాలా బాగా వచ్చిన వాళ్ళకు అందరికీ సరిపోయే అద్భుతమైన టిప్స్తో సహా ఇందులో ఉంటుంది. కాబట్టి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు మేము ఏం చెప్పాలనుకుంటున్నాం అనే విషయాన్ని మీరు ప్రాపర్గా గమనించండి. సో ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు నేర్చుకునే ఆసనం ఏంటంటే ప్లాంక్. సో మీ అందరికీ తెలుసు ప్లాంక్ ఎంత పవర్ఫుల్లో. అసలు ఎన్ని బుక్స్లో కానీ, లేకపోతే ఎన్ని వీడియోస్లో కానీ, ఎన్ని గూగుల్లో, ఎన్ని రిఫరెన్స్లో కానీ అసలు ప్లాంక్ చేస్తే పొట్ట ఫ్లాట్గా అవుతుంది. లేడీస్కి అయితే 0 సైజు, జెంట్స్కి అయితే ఆల్మోస్ట్ 6 ప్యాక్ ఇచ్చేంత ఫిట్నెస్ ఈ ప్లాంక్ ద్వారా ఉంటుంది. మరి ప్లాంక్ మనం ఎందుకు మరి కన్సిస్టెన్సీగా చేయలేకపోతున్నాం, లేదా ఒకసారి 2 సార్లు ట్రై చేసి వదిలేస్తున్నాం అంటే చాలా హార్డ్ కాబట్టి. ఎందుకంటే మనకున్నటువంటి 60 నుంచి 100 కిలోల మధ్యలో ఉన్న ఈ శరీరం యొక్క వెయిట్ మొత్తం కేవలం చేతుల మీద లేదంటే టోస్ మీద మోయాలి అని అంటే అంటే 4-5 సెకండ్లు చేస్తాం సార్, అంతకంటే ఎక్కువ మాతో కాదు అని అంటారు. కొంతమంది 20 సెకండ్ల వరకు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు నేను చెప్పే టెక్నిక్ ద్వారా మీరు కనుక మీలో నిజంగా కన్సిస్టెన్సీ పట్టుదల కనుక ఉంటే మీరు ఈజీగా 6 మినిట్స్ రీచ్ అవ్వచ్చు. ఎంతసేపు? 6 సెకండ్స్ 10 సెకండ్స్ చేయడానికి నానా కష్టాలు పడితే మీరు 6 సెకండ్స్ అంటున్నారు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు కదా. సో అంతా ఆశ్చర్యపోయేది ఏం లేదండి. మీరు స్టార్టింగ్ మీకు 5 సెకండ్స్ వచ్చినా సరే, 10 సెకండ్స్ వచ్చినా సరే ఏం ప్రాబ్లం లేదు. 5 to 10 సెకండ్స్ చాలా కంఫర్టబుల్గా మీరు నేను చెప్పే సీక్వెన్స్లో ముందు వార్మప్ చేసి ఈ ప్రాక్టీస్ని చేయండి. చేసిన తర్వాత ఆ 5 సెకండ్స్ 10 సెకండ్స్కి రెస్ట్ తీసేసుకోండి. ఆ రెస్ట్ కూడా నేను చూపిస్తాను. తీసుకున్న తర్వాత మీరు ఒకవేళ ఇంకా శక్తి ఉంటే సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్కి వెళ్ళండి. శక్తి లేదా ఇట్స్ ఓకే, అయిపోయింది. ఒకవేళ డే 1 కనుక మీ కెపాసిటీ 10 సెకండ్సే అనుకోండి, ఫస్ట్ 15 డేస్ 10 సెకండ్సే, ఇంకా దాంట్లో ఏమీ పెంచకండి. 10 సెకండ్స్ తర్వాత 15 డే తర్వాత నుంచి రోజుకు 1 సెకండ్ లేదంటే 2 సెకండ్లు, అలా వారానికి 7 సెకండ్లు పెరగడానికి ప్రయత్నం చేయండి 15th డే తర్వాత నుంచి. అలా ఫస్ట్ మంత్లో 30 సెకండ్స్ రీచ్ అవుతారు. వితిన్ సెకండ్ మంత్లోనే మీరు ఈజీగా 1 మినిట్ వరకు రీచ్ అవుతారు. అలా మీరు ప్రాపర్గా అలా 1-2 సెకండ్స్ పెంచుతూ మ్యాక్సిమం వారానికి 7 సెకండ్లు పెంచుకునేటట్టు కనుక మీరు ప్రయత్నం చేస్తే మీ బాడీలో విపరీతమైన స్ట్రెంగ్త్ వస్తుంది. 1-2 సెకండ్లు మార్పులు కాబట్టి మీ మైండ్ బాడీ ఈజీగా అడాప్ట్ చేసుకుంటుంది. మీరు జనవరి 1st స్టార్ట్ చేస్తే మీరు నెక్స్ట్ ఇయర్ జనవరి 1st వరకు ఈజీగా 6 మినిట్స్, ఒకవేళ 6 మినిట్స్ కాకపోయినా 5 మినిట్స్ వరకు చేయొచ్చు. కానీ ఆ 5 మినిట్స్ రీచ్ అవ్వడానికి మీరు డైలీ 1 సెకండ్ పెంచుతున్నారు కదా, ఆ స్ట్రెంగ్త్ అనేది మీ ఓవరాల్ బాడీని పవర్ఫుల్గా తయారు చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్లాంక్ ఎలా చేయాలో చూడండి. ఈ ప్లాంక్లో 2 రకాలు ఉన్నాయి, మీరు ఏ రకం చేసినా పర్లేదు. కానీ ఆ 30 సెకండ్స్ ఫలానా ఒకరోజు 30 సెకండ్స్ చేయాలి అని అంటే ఈ రెండిట్లో ఒక్క ఆసనాన్ని మాత్రమే 30 సెకండ్స్ చేయాలి. మార్చి ఒకటి 15 సెకండ్లు, ఇంకోటి 15 సెకండ్స్ చేయకండి. ఓకేనా? మొత్తం ప్రాపర్గా వార్మప్ చేయాలి అని అంటే చాలా పెద్ద ఆయుధం ఏంటంటే సింపుల్ జాగింగ్, మెటబాలిక్ జాగింగ్ అంటారు. ఇది ఎండ్ ఆఫ్ ద మ్యాట్లో, అంటే ఇక్కడ ఒక మ్యాట్ పరిమాణం 6 ఫీట్లు అనుకుంటే ఎండ్ ఆఫ్ ది మ్యాట్కి వెళ్ళి ఇలా టాప్ ఆఫ్ ది మ్యాట్ టు ఎండ్ ఆఫ్ ది మ్యాట్ ప్రాపర్ జాగింగ్ చేయాలి. ఎంతసేపు చేయాలి? మీకు కనుక ప్రాపర్ ఫిట్నెస్ ఉండి కొంచెం ఫిట్గానే ఉండి కంఫర్ట్గానే ఉంటే మీరు 5 మినిట్స్ జాగింగ్ చేయాలి. ఇలా 5 మినిట్స్ జాగింగ్ చేస్తూ కావాలంటే వాచ్ సైడ్ ఫేస్ చేసి 5 మినిట్స్ టైమర్ పెట్టుకోండి. అంతకంటే ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు, అంతకంటే తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఇలా టాప్ ఆఫ్ ది మ్యాట్ టు ఎండ్ ఆఫ్ ది మ్యాట్ 5 మినిట్స్ వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే బాడీ మొత్తం వార్మ్ అయిపోతుంది. సో 5 మినిట్స్ తర్వాత ఇలా 2 కాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ ఇచ్చేసి 2 చేతుల్ని ఇట్లా వదిలేసేయండి. సో అప్పటి వరకు కొంచెం విగరస్గా జాగింగ్ చేస్తాం కాబట్టి మనకు ముక్కు ద్వారా కాకుండా నోటి ద్వారా కొంచెం ఇన్హలేషన్ ఎగ్జలేషన్ జరిగే అవకాశం ఉంది. ఏం పర్వాలేదు, యూ కెన్ యూజ్ యువర్ మౌత్ ఫర్ ఇన్హలేషన్ అండ్ ఎగ్జలేషన్ అండ్ లెట్ యువర్ బాడీ ఇన్ రెస్ట్ ఫర్ 1 or 2 మినిట్స్. ఇలా
ఇలా 1 or 2 minutes ప్రాపర్గా రెస్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు తల నుంచి కాలి బొటన్ వేలు వరకు 60% రెడీ అయిపోయింది. మిగతా 40% మీకు తెలిసిన ఏ వామప్ అయినా చేసుకోండి. చూడండి, ఇట్లా పిడికిలు బిగించుకొని వ్రిస్ట్ రొటేషన్ ఒక 10 times క్లాక్ వైజ్ అండ్ 10 times యాంటీ క్లాక్ వైజ్ చేసుకోవాలి. దీని తర్వాత 2 చేతుల్ని షోల్డర్ మీద పెట్టుకొని షోల్డర్ ఎల్బో అన్నీ ఇన్వాల్వ్ అయ్యేటట్టు ఇలా షోల్డర్ రొటేషన్ చేసుకోండి. ఇది కూడా 10 times క్లాక్ వైజ్ అండ్ 10 times యాంటీ క్లాక్ వైజ్. ఇది కూడా చేసుకున్న తర్వాత రిలాక్స్ తీసుకొని నడుము మీద చేతులు పెట్టుకొని ఇలా నెక్ని రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్ మొత్తం సర్కిల్ చేయకండి, ఎందుకంటే దానికి చాలా నియమాలు ఉన్నాయి. ఒకవేళ ఆల్రెడీ మీరు ఏదైనా నెక్ రిలేటెడ్ ఇష్యూస్తోని, బ్యాక్ రిలేటెడ్ ఇష్యూస్తోని, ఇంకా వేరే వర్టిగో లాంటి ఇష్యూస్తో ఉన్నప్పుడు ఫుల్ రొటేషన్ చేయడం వల్ల వేరే ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. సో నెక్ అయిపోయింది, షోల్డర్ అయిపోయింది, ఎల్బో అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు స్పైన్. ఈ స్పైన్ ఒక్కటి వదిలేసి కింది భాగం చేసుకుందాం. దాని తర్వాత స్పైన్కి వద్దాం. 2 కాళ్ళు దగ్గరికి పెట్టేసుకొని ఇప్పుడు రైట్ లెగ్ లిఫ్ట్ చేసి రైట్ యాంకిల్ రొటేషన్ 10 times క్లాక్ వైజ్, 10 times యాంటీ క్లాక్ వైజ్. మళ్ళీ లెఫ్ట్ లెగ్ లిఫ్ట్ చేయండి 10 times క్లాక్ వైజ్, 10 times యాంటీ క్లాక్ వైజ్. తర్వాత 2 పాదాలు దగ్గర పెట్టి 2 చేతులు మోకాళ్ళ మీద పెట్టి నీ రొటేషన్. సింపుల్ నీ. ఆల్రెడీ మీకు మోకాళ్ళ నొప్పులు ఉంటే ఇది ఒక్కటి అవాయిడ్ చేసుకోండి. 10 క్లాక్ వైజ్, 10 యాంటీ క్లాక్ వైజ్. దీని తర్వాత కాళ్ళ మధ్య గ్యాప్ ఇచ్చేసుకోండి, నడుమును రొటేట్ చేయండి మంచిగా. అన్ని 10 ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీరు జాగింగ్ చేసేసారు కాబట్టి మీ బాడీ అనేది ఫుల్గా వార్మప్ అయిపోయింది. 10 times క్లాక్ వైజ్, 10 times యాంటీ క్లాక్ వైజ్. సో ఇక్కడ వరకు అయిపోయింది. ఓన్లీ మనం మిగిలిచ్చింది ఏంటి? స్పైన్. ఇప్పుడు స్పైన్ని 2 చేతులు ముందుకు స్ట్రెచ్ చేసి ట్విస్ట్ చేసుకోండి. రైట్, సెంటర్, లెఫ్ట్, సెంటర్. ఇంకొకసారి రైట్, సెంటర్, లెఫ్ట్, సెంటర్. ఇది కూడా 10 times చేయాలి. అంటే రైట్ లెఫ్ట్ కలిపితే 1, అలా 10 times. మళ్ళీ స్పైన్ బెండింగ్ 2 చేతులు థైస్ మీద పెట్టుకొని రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్. ఇది కూడా 10 times చేయాలి. రైట్ లెఫ్ట్ కలిపితే 1, అలా 10 times చేయాలి. ఫైనల్గా 2 కాళ్ళు దగ్గర పెట్టుకొని 2 చేతులు ఇలా వేళ్ళని ఇంటర్లాక్ చేసుకొని తల మీద పెట్టుకొని ఫుల్ స్ట్రెచ్ చేయాలి. 1 డౌన్, 2 డౌన్, ఇలా 3 డౌన్. ఇలా బాడీ మొత్తం తల నుంచి కాలి బొటన వేలు వరకు మేజర్ జాయింట్స్ అన్నిటిని కూడా మనం ఇన్వాల్వ్ చేసి వార్మప్ చేసాం. సో ఇప్పుడు యు ఆర్ 100% రెడీ. సో చూడండి ప్లాంక్ ఎలా చేయాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మీ మోకాళ్ళ మీద ఉండండి, 2 చేతులు నేల మీద పెట్టండి. చేతుల మధ్య గ్యాప్ మీ షోల్డర్ ఎంత ఉందో అంత ఉండాలి. దీని తర్వాత టోస్ని నేల మీద పెట్టి మెల్లిగా మోకాళ్ళని లిఫ్ట్ చేయాలి. ఇక్కడ మీ షోల్డర్స్, హిప్స్ సేమ్ లైన్లో ఉండాలి. మీ చూపు అనేది ఒక 1 feet, అంటే మ్యాట్ బయట ఒక 1.5 feet మాత్రమే దూరం ఉండాలి. కంప్లీట్గా బయటకు చూడొద్దు, నెక్ పెయిన్ వస్తుంది. కొంచెం ముందుకు చూడండి. ఇప్పుడు పొట్టను గమనించండి. మీ యొక్క కెపాసిటీ తగ్గే కొద్దీ స్ట్రెంగ్త్ అనేది పెరిగి మీ పొట్టలో ఒక చిన్న షివరింగ్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఇట్స్ ఓకే. మీ కెపాసిటీ 15 seconds ఉన్న తర్వాత మోకాళ్ళని కింద పెట్టి ఇలా మెల్లిగా శశాంకాసనంలో రెస్ట్ తీసుకోండి. ఓకేనా? దీని తర్వాత నేను అన్నాను కదా 2 వేరియేషన్లు. సెకండ్ది కొంచెం సింపుల్గా ఉంటుంది, ఎల్బో ప్లాంక్. ఈ పిడికిలు బిగించి ఎల్బోస్ మీద ఉండండి. దాని తర్వాత చూడండి మీ షోల్డర్స్, హిప్స్, హీల్స్ 3 కూడా సేమ్ లైన్, ఒక 1.5 feet దూరంలో చూడండి మ్యాట్కి. కంప్లీట్గా కింద చూసినా నెక్ పెయిన్ వస్తుంది, కంప్లీట్గా పైకి లిఫ్ట్ చేసినా నెక్ పెయిన్ వస్తుంది. కొన్ని సెకండ్ల తర్వాత లైట్గా బాడీ షివరింగ్ స్టార్ట్ అవుతుంది. షివరింగ్ తర్వాత మీ కెపాసిటీ తర్వాత డౌన్ పెట్టి మళ్ళీ శశాంకాసనంలోకి వెళ్ళండి. థర్టీ సెకండ్స్ శశాంకాసన చేసిన తర్వాత శవాసన చేసుకోవాలి. శవాసనలో లెగ్ ఫోల్డెడ్ శవాసన కానీ, స్ట్రైట్ శవాసన కానీ ఒక 5 to 6 minutes మంచి మ్యూజిక్ పెట్టుకొని శవాసన చేయాలి. సో కంపల్సరీ శవాసన చేయాలి. చేస్తేనే రేపటి కోసం బాడీ రెడీ అవుతుంది, లేదంటే హాఫ్ చేసి వదిలేసినట్టు కొంచెం బాడీ పెయిన్స్ వస్తుంది. సో శవాసన ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాక్టీస్ తర్వాత మీరు శవాసనలో 4 to 7 minutes మినిమం శవాసనలో ఉండాలి. కావాలంటే మీ ఇంట్లో లైట్ మ్యూజిక్ మీ మొబైల్లో పెట్టుకోండి. మీకు తెలుసు కదా
శవాసన అంటే జస్ట్ అలా హ్యాపీగా పడుకొని 2 కాళ్ళు చేతులు కొంచెం దూరం దూరం పెట్టుకొని శరీరం మొత్తం కూడా చాలా ఫ్రీగా వదులుగా రిలాక్స్గా ఉండాలి. మీ తల నుంచి కాలి బొటన వేలి వరకు శరీరంలో ఉన్న ప్రతి భాగం కూడా అంగాంగం కూడా రిలాక్స్ అయిపోవాలి. ఒకవేళ మీరు శవాసన చేయకుండా ప్రాక్టీస్ని ఆపేస్తే మీకు కొంచెం బాడీ పెయిన్స్, బ్యాక్ పెయిన్ లైట్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎంత వార్మప్ చేసినా మనకు ప్రాపర్ రిలాక్సేషన్ ఉండాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఏం చేసాం, అద్భుతమైన ప్లాంక్ నేర్చుకున్నాం. ప్లాంక్ అనేది అందరికీ వచ్చు, కానీ ప్లాంక్కి ముందు ఏం చేయాలి, ప్లాంక్ తర్వాత ఏం చేయాలి మనం తెలుసుకున్నాం. కాబట్టి ఆల్మోస్ట్ 15 to 60 minutes మనకు వర్కౌట్ అనే ప్లాన్ తెలిసిపోయింది. సో ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు నుంచే ఇలాంటి ప్రాక్టీసెస్ని స్టార్ట్ చేసి మన వెయిట్ లాస్ జర్నీని స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యోగాలో మరింత ముందుకు వెళ్ళాలన్నా, యోగా గురించి ఏదైనా డౌట్ ఉంటే ఈ కింద ఉన్న నంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.